సారీ మంజు. దేనికి సారీ? నేను నీతో పాటే ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్కి వచ్చేస్తానని చెప్పి ఇప్పుడు రాను అంటున్నందుకు సారీ. పాలిటిక్స్ వైపు వెళ్ళను అని నీకు మాటిచ్చి ఆ మాట తప్పినందుకు సారీ అని చెప్తున్నాను. మాట మీద నిలబడలేని మనిషి అయ్యి నాకెందుకు మాటిచ్చారు? అంటే ఈ మంజు అమాయకురాలు ముందు సరే అని చెప్పి తర్వాత నో అని చెప్పినా ఏమీ అవ్వదు అనుకుంటున్నారా? ఎవరైనా అలా ఎందుకు అనుకుంటారు మంజు? మీరు అనుకున్నారు కదా. మీరిప్పుడు చేసింది అదే కదా. లేదు మంజు, మినిస్టర్ గారితో కూడా నాకు యూత్ ప్రెసిడెంట్గా ఉండటం ఇష్టం లేదనే చెప్పాను. మరి ఇంటికొచ్చాక ఈ మాట ఎందుకు చెప్తున్నారు? మినిస్టర్ అంత పెద్ద అయినా నేను యూత్ ప్రెసిడెంట్గా ఉండనంటే బాధపడ్డాడే తప్ప నన్ను ఒక్క మాట కూడా అనలేదు. రేపు అధిష్టానం ఆయన్ని చాలా రకాలుగా తక్కువ చేసి మాట్లాడతారు. పైగా ఇప్పుడు ఎలక్షన్ టైం మంజు. మనం ఒక్కళ్ళ నో అనటం వల్ల అన్న ఓడిపోవటం కాదు, పార్టీ పరువే పోతుంది. ఇలా జరగడం కరెక్ట్ కాదనిపిస్తుంది మంజు. ఓహో, మినిస్టర్ ఇంటి నుండి వచ్చాక కూడా మినిస్టర్కి ఎంత నష్టం జరిగింది, ఎలా నష్టపోతాడు అనేదే మీరు ఆలోచిస్తున్నారన్నమాట. అంతేకాని ఇంట్లో ఒక భార్య ఉంది, భార్య పాలిటిక్స్ వైపు వెళ్ళొద్దు అని నెత్తి నోరు కొట్టుకుని చెప్తుంది, దాని మాటకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని మాత్రం మీకు అనిపించట్లేదా? మీరు చాలా గ్రేట్ సత్తయ్య గారు. ప్లీజ్ మంజు, నా సిచ్యువేషన్ని కొంచెమైనా అర్థం చేసుకో. మరి నా సిచ్యువేషన్ని ఎవరు అర్థం చేసుకోరా? నేను చెప్పిన మాటకు ఫస్ట్ తలాడించి ఇప్పుడు మీరు నన్ను గాలికి వదిలిపెట్టినట్టుగా మాట్లాడుతున్నారు. మీరు పాలిటిక్స్లో ఉంటే మీ వెనక ఎలాంటి ప్రమాదాలు రాబోతున్నాయో ఒక పోలీస్గా పసిగట్టాను కాబట్టే మిమ్మల్ని అటువైపు వెళ్ళొద్దు అని బ్రతిమిలాడి వేడుకుంటున్నాను. అయినా భార్యగా నాకు విలువ ఇవ్వకుండా మీ నిర్ణయం మీరు తీసుకున్నారు. మినిస్టర్ బాధపడతాడు, హైకమాండ్ వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వరు అని అంటున్నారే తప్ప మరి నా బాధని అర్థం చేసుకోరా? రేపటి నుంచి మీ అమ్మ నన్ను గద్దలా పొడుచుకుని తింటుంది. ఆ మినిస్టర్ మీ ముందు ఆడుతుంది ఒక డ్రామా. దానికి సెంటిమెంట్ని జోడించి పీక్ స్టేజ్కి తీసుకువెళ్లేసరికి మీరు పిచ్చి వాళ్ళ మళ్ళీ మళ్ళీ పొదలాంటి ఆ రాజకీయ జీవితం వైపు వెళ్తాను అంటున్నారు. మంజు, నేను చెప్పేది నిజం. ఆయన ఆడుతుంది నాటకం కాదు. మరి నేను ఆడేది నాటకమా? నేను మంచి చెప్పినప్పటికీ కూడా మీకు నచ్చలేదు అంటే ఇంక నేను బ్రతికితే ఏంటి, చస్తే ఏంటి? ఇంతకాలం ఒక పిచ్చిదాల్లాగా మీ మాటల్ని నమ్మి మీ ప్రేమ నిజమనుకున్నాను. మంజు, నాకు నీ మీద చాలా ప్రేమ ఉంది. నా ప్రేమ నిజం. మీ ప్రేమ నిజమైతే నా కళ్ళలోకి సూటిగా చూస్తూ ఇప్పుడు చెప్పండి, మీకు నేను కావాలా, పదవి కావాలా? మంజు, నాకు నువ్వంటే చాలా ప్రేమ ఉంది. ఒక్క మాట అర్థం చేసుకో. నన్నందరూ మీ అమ్మ వడ్డీ వ్యాపారం చేస్తుంది, నీ భార్య ఏఎస్ఐ, మరి నువ్వు అంటూ నాకంటూ ఒక ఐడెంటిటీ లేని వాడిగా ట్రీట్ చేస్తున్నారు. అది కూడా ఒక కారణం నేను ఈ పదవిని తీసుకోవాలి అనుకోవడానికి. అంతేకాని నీ మీద ప్రేమ లేక కాదు మంజు. సరేనండి, మీ దారి మీరు చూసుకున్నారు కదా, మంచిది. ఇక నుంచి ఎవరి దారులు వాళ్లవే. మంజు, సార్ పిలిచారు?
మంజు, అప్పుడు నీకొక ఫోటో ఇచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పాను కదా, ఆ విషయం ఏమైంది? ఎంక్వైరీ చేస్తున్నాను సార్. మీరిచ్చిన అడ్రస్కి వెళ్ళాను. ప్రస్తుతం అతను అక్కడ ఉండడం లేదు. ఎటు వెళ్ళాడు? అడిగాను సార్. చాలా మంది మాకు తెలీదు అని అంటున్నారు. ఆ చుట్టుపక్కల కూడా వెతికాను సార్. అతను ఎక్కడ కనిపించడం లేదు. అతని ఆచూకీ ఎవరూ చెప్పడం లేదు సార్. మంజు, నేను నీకు అప్పచెప్పింది చిన్న పని, ఇది కూడా చేయకపోతే ఎలా? సార్, నేను ఆ మధ్యన మీరు చెప్పినట్టు వరంగల్కి కూడా వెళ్ళాను. మన పోలీసుల సపోర్ట్ కూడా తీసుకున్నాను సార్. వాళ్ళు కూడా ఆ ఫోటోని చూసి ఎవరితను ఏం నేరం చేశాడు అని తిరిగి నన్నే ఎదురు ప్రశ్న వేశారు సార్. సార్, అతనేమైనా ఐఎస్ఐ ఏజెంటా, టెర్రరిస్టా? మంజు, ఏంటి సార్ అంతలా రియాక్ట్ అయ్యారు? ఎవరు సార్ అతను? నిజం చెప్పాల్సి వస్తే అతను ఈరోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. మరేమైంది సార్? కాలం చేసిన తప్పుకి అతనిలో ఉన్న టాలెంట్ గాలి మేడలా ఎగిరిపోయింది. ఏంటి సార్ మీరు అనేది? నాకేం అర్థం కావడం లేదు. మన డిపార్ట్మెంటే అతనికి అన్యాయం చేసింది. ఫ్రాంక్గా చెప్పాలి అంటే అతని భవిష్యత్తుని వెలుగులో నుంచి చీకట్లోకి తోసేసింది నేనే. సార్, అతను మీకేమవుతాడు? మీ బంధువా? బంధువా అంటే అన్నీ మంచిగా జరుగుంటే అతని కుటుంబంతో బంధుత్వం ఏర్పడుండేది. అతని బాధ్యతని కూడా నేను కొంత తీసుకుని ఉండేవాణ్ణి. ఇంతకీ ఎవరు సార్ అతను? నాకు బాగా తెలిసిన వాళ్ళ రిలేషన్. మీకు తెలిసిన వాళ్ళ రిలేషన్ అంటే ఎవరు సార్? నాకైతే ఎవరూ ఐడియా రావడం లేదు. ఇంత షాకింగ్గా చెప్పారేంటి సార్? ప్లీజ్, అతనెవరనేది మీరే చెప్పండి సార్. లాయర్ కిరణ్మయ్ గారి తమ్ముడు. కిరణ్మయ్ గారి తమ్ముడా? ఏంటి మేడం, లా బుక్లో లా పాయింట్స్ ఏవో రాస్తున్నట్టున్నారు? ఏం లేదు మంజు, రా కూర్చో. లాయర్ అంటే ఎప్పటికప్పుడు సెక్షన్స్ గురించి తెలుసుకుంటూ ఉండాలిగా. పైగా ఒక్కొక్క కేసుకు సంబంధించి ఒక్కొక్క స్టేట్లో ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చారనేది కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. అది సరే, నా విషయం పక్కన పెట్టు. ఏంటి విషయం? ఏమన్నా కొత్త విషయాలున్నాయా? ఉన్నాయి మేడం. ఏంటా విషయాలు? మీ తమ్ముడి విషయం మేడం. నా తమ్ముడు విషయమా? ఏమన్నా తెలిసిందా? మొన్న మధ్య ఒక ఫోటో చూపించి అతని గురించి డీటెయిల్స్ చెప్పమన్నాను. మీరు వెళ్ళి సిఐ గారిని అడగమన్నారు. అవును, అతనే మేడం. ఆ ఫోటోలో ఉన్నది మీ మేడం కిరణ్మయ్ గారి తమ్ముడు అని చెప్పారు. ఏం జరిగింది అనేది చెప్పారా? ఎప్పుడైతే ఆ ఫోటోలో ఉన్నది మీ తమ్ముడు అని చెప్పారో అప్పుడే నేను ఫ్రీజ్ అయ్యాను మేడం. మిమ్మల్ని అడిగితే సార్ కంటే మీరే డీటెయిల్డ్గా చెప్తారనిపించింది. మేడం, సార్ ఈ కేసుని స్పెషల్గా టేకప్ చేశారు. అలా అని నీతో చెప్పమన్నారా? ఆహా, సార్ అలా అని ఎందుకు చెప్తారు మేడం? ఎందుకంటే నా తమ్ముడిప్పుడు కనపడకుండా పోవడానికి మీ సిఐ గారే కారణం కాబట్టి.